బంగ్లా మంటల్లో కాలుతున్న హిందువులు అనే ఒక వీడియో నేను చేశాను. దేశంలో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి సిరాజ్ రెహమాన్ గారు అలాగే తులసి చంద్ గారు వీడియోలు చేశారు. నేను ఈ వీడియో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటాను. అలా పనిచేస్తుండడం వల్ల నా భుజస్కంధాల పైన చాలా రకాల భారాలు ఉంటాయి. భారత్ న్యూస్ అనే నా సోదర సంస్థ యొక్క అధినేత నివాస భత్తుల అలియాస్ మల్లికార్జున్ రెడ్డి గారు మేమిద్దరం కూడా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పూర్వకాలంలో అంటే ముస్లింలు భారతదేశం పైన దండయాత్ర చేస్తుంటున్న కాలంలో ఎక్కడైతే హిందువుల పైన దండయాత్ర లేదా దాడులు జరిగినా అక్కడ హిందువులు ఆ వాళ్ళ యొక్క భయంకు మతం మారిపోయారు. ఎక్కడైతే దండయాత్ర కానీ దాడులు కానీ జరగలేదో అక్కడైతే మతం మారకుండానే ఉండిపోయారు. ఆ మతం మారకుండా ఉన్నటువంటి హిందువులు దాడులు జరిగినటువంటి వాళ్ళ పక్షంలో పోరాడు ఉంటే ఆనాటి హిందువుల యొక్క మాజీ హిందువుల యొక్క వారసులు ఈనాటి ఈ కాలానికి మన దేశానికి మనకు హిందువులకు అంటే మనకి హిందువులకి సమస్యలు తీసుకురావాల్సిన లేదా తీసుకొచ్చినటువంటి అవకాశం లేకుండా ఉండేది. కాబట్టి ఇక మొదలు పెడదామా? లేదా సిరాజ్ రెహమాన్ గారు ఏమంటారో చూద్దాం. బంగ్లాదేశ్లో నిజంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయా? ఒకవేళ అలా జరిగి ఉంటే భారత ముస్లింలు ఈ విషయంలో బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడి పోరాడాలి. సిరాజ్ రెహమాన్ గారు మీకు మంచి వాగ్దాటి ఉన్నది. మీరు ఏ విషయాన్నైనా కప్పిపుచ్చేసి నిజాన్ని దాచేసి మీరు ఖచ్చితంగా చెప్పాలనుకున్నది మంచి నేర్పరితనంతో చెప్పగలిగినటువంటి ఒక మంచి నైపుణ్యం మీకున్నది. స్పీచ్ స్పెషలిస్ట్ అయ్యేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. హిందువుల పైన ముస్లింలు దాడి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి సమయంలో కూడా హిందువులు నష్టపోతున్నారు ముస్లిం యొక్క దాడులలో. ఇది మీకు తెలుసు, ఇది నిజంగా జరుగుతున్నది. మీ అంతిమ దైవ గ్రంథంలో ఉంటది. ఏమని ఉంటది అంటే, నిషిద్ధ మాసాలు ముగిసిన తర్వాత కాఫీలను ఒకవేళ అల్లాను నమ్మితే వదిలివేయండి, అల్లాను నమ్మకపోతే చంపివేసేయండి, దాన్ని జిహాద్ అని అంటారని మీ మత గ్రంథంలో ఉన్నదా లేదా? అంటే బంగ్లాదేశ్లో మైనారిటీలు ఉన్న హిందువులపై దాడులు జరగలేదని చెప్పట్లేదు, కానీ ఏమిటంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద గొడవలు జరుగుతున్నాయి. హిందూ వర్సెస్ ముస్లింలుగా ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇది పచ్చి అబద్ధం అని చెప్తున్నారు. మహానుభావుడు బంగ్లాదేశ్ లో హిందువులపైన దాడులు జరగట్లేదు అని నేను చెప్పట్లేదు, కానీ సోషల్ మీడియాలో చూపిస్తున్నట్లుగా పెద్ద దాడులు జరగట్లేదు అని చెప్తున్నాడు. పెద్ద దాడులు జరగట్లేదు అని నేను చెప్తున్నాను. అంత పెద్ద దాడులు జరుగుతున్నాయి అని చూపించేటువంటి సోషల్ మీడియాలో ప్రచారాలు అబద్ధం అని చెప్తున్నాడు బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు. దాడులు ఒకటి జరిగిన దాడి, 2 జరిగిన దాడి, 10 జరిగిన దాడి, దాడులు ఎన్ని జరిగినా దాడి, పోయేటువంటి ప్రాణాలు పోతే అవి ప్రాణాలే. కాబట్టి ఒక ప్రాణం పోయిన ప్రాణమే, ఒక దాడి జరిగిన దాడి. ఇది మతోన్మాదం. మీరు మీ బుక్కు కోసం లేదా మీ మత వర్గీయుల కోసం వాళ్ళను సపోర్ట్ చేయడానికి దాడులు జరగట్లేదు అని చూపించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఖచ్చితంగా దాడులు జరుగుతున్నాయి. ఏదో ఒక చోట ఎక్కడో చోట ఈనాటికి కూడా అవిశ్వాసులు అంటుండే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఖచ్చితంగా మీ వర్గీయులు ఎంతో కొంత దాడులు చేస్తూనే ఉంటారు. ఈ లాహోర్ ఎక్స్ప్రెస్ రైళ్లు వెళ్ళాయి ముస్లింలతో నిండిపోయి. భారతకు వచ్చినప్పుడు హిందువుల యొక్క శవాలు కుప్పలుగా భోగిలు నింపేసి పంపించారు. మీ వర్గీయులు అనేవి శత్రువుల ద్వారా సృష్టించబడి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడి, అజ్ఞానుల ద్వారా వ్యాపించబడతాయి. ఈ ముగ్గురులో కూడా మనం ఉండకూడదు. అనేవి శత్రువుల ద్వారా సృష్టించబడి
మూర్ఖుల ద్వారా అంగీకరించబడింది, అజ్ఞానుల ద్వారా, అవివేకుల ద్వారా వ్యాప్తి చెందుతాయి అని చెప్తున్నారు బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు. బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు, మీకు మంచి ఫ్యూచర్ ఉందండి ఒక రైటర్గా. మీరు ఒకవేళ మంచి రైటర్గా పనిచేయడానికి ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుందంటే కేవలం మత బోధకుడుగా చేయడం కోసమే కాకుండా రైటర్గా కూడా చేయడానికి ప్రయత్నం చేయండి.